ఈ 3 వస్తువులు దానం చేస్తే ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ 3 వస్తువులు దానాలు చెయ్యకూడదు. ఈ 3 వస్తువులు దానాలు చేయడం వల్ల వచ్చే జన్మలో పురుగులుగా పుడతారు. ఈ 3 వస్తువులు దానాలు చేయడం వల్ల దానం చేసిన ఫలితం రాకపోగా మీ వద్ద ఉన్న ధనం వెళ్ళిపోతుంది. ఈ 3 దానాలు చేస్తే మీకు పుణ్యం రాకుండా పాపం వస్తుంది. అలాగే ఇలాంటివి దానం చేసిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోతాడు. అలాగే దానం చేసిన ఫలితం కూడా మీకు దక్కదు. మరి ఏ 3 వస్తువులు దానాలు చెయ్యకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ముందుగా పరమశివుడు చెప్పిన ఒక చిన్న కథ విందాం. ఈ కథ శ్రద్ధగా విన్నవారికి జ్ఞానం వృద్ధి చెందుతుంది. మీకు ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి వచ్చారు. భూలోకంలోని ప్రకృతి అందాలను చూస్తూ అలా తిరుగుతూ అవంతి రాజ్యంలోని అడవుల్లోనికి చేరుకున్నారు. ఆ అడవులు చాలా అందంగా ఉన్నాయి. శివుడు అక్కడే ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ధ్యానం చేసుకోవాలని అనుకుంటాడు. అక్కడ ఒక మంచి ప్రదేశాన్ని చూసుకుని శివుడు ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇటు పార్వతీదేవి ప్రకృతి అందాలను చూడడానికి అలా అడవిలోనికి వెళ్ళింది. కొంత దూరం వెళ్ళేసరికి పార్వతీదేవికి కంటికి ఒక సంఘటన కనిపించింది. ఆమెకు ఒక పెద్ద పేడ పురుగు కనిపించింది. పార్వతీదేవి ఆ పేడ పురుగును చూస్తూ ఉండగానే ఆ పురుగు ఒక మనిషి రూపంలోకి మారింది. అది చూసిన ఆ పార్వతీదేవి ఆశ్చర్యపోయి వెంటనే శివుడి దగ్గరకు వెళ్ళింది. శివుడు పార్వతీదేవిని చూసి ఇలా అంటాడు, ఏమైంది దేవి, ఎందుకు నువ్వు ఇలా కంగారు పడుతున్నావు? దానికి పార్వతీదేవి అడవిలో తను చూసినదంతా కూడా శివునికి చెప్పింది. పార్వతీదేవి మాటలు విన్న శివుడు, దేవి, అతను ఎవరో కాదు, ఒక గొప్ప మహారాజు. అతని పేరు ధర్మధ్వజుడు. అతను ఈ రాజ్యానికి రాజు అని శివుడు పార్వతీదేవికి చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, అతను గొప్ప మహారాజు కదా, మరి అతను ఏ కర్మలు చేయడం వల్ల తనకు పురుగు జన్మ లభించింది? ఎందుకు అతను ఇంతటి కష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది అని అంటుంది. స్వామి, నేను ఈ రాజు గురించి చాలా గొప్పగా విన్నాను. మరి ఎందుకు ఈ రాజుకి ఇంతటి గతి పట్టింది అని అడుగుతుంది. అప్పుడు శివుడు, దేవి, ఆ రాజుకు ఈ గతి పట్టడానికి అతని స్వభావమే కారణం. అతను చేసిన ఒక దానం వల్ల అతనికి ఈ పురుగు రూపంలో జన్మ లభించినది. అలా ఎందుకు జరిగిందో నీకు వివరంగా చెబుతాను, విను అని శివుడు పార్వతీదేవికి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. దేవి, ఈ ధర్మధ్వజుడు ఎంతో ధర్మంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని ఇంటి ముందుకు భిక్షం కోసం ఎవరైనా వస్తే వారికి కడుపు నిండా ఆహారం పెట్టేవాడు. ఈ రాజు ప్రతిరోజు ఎవరికైనా ఒక్కరికైనా సరే భోజనం పెట్టాలని తను భోజనం చేసేవాడు కాదు. అలా ఎవరికైనా పెట్టిన తర్వాతే రాజు తినేవాడు. రాజ్యం మొత్తం రాజు గురించి గొప్పగా మాట్లాడుకుంటుంది. రాజ్యంలోని ప్రజలందరికీ రాజు అంటే చాలా గౌరవం. ఆ రాజు చాలా దాన ధర్మాలు చేసేవాడు. ప్రతిరోజు ఏదో ఒకటి దానం చేస్తూనే ఉంటాడు. అయితే ఆ రాజు ఒక నియమం పెట్టుకున్నాడు. అది ఏమిటి అంటే అతను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేసేవాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఒకవేళ ఎవరైనా వస్తే వారికి మరుసటి రోజు రమ్మని చెప్పేవాడు. రాజు యొక్క దానగుణం గురించి తెలిసిన వారంతా ఏ చిన్న కష్టం వచ్చినా సరే రాజు వద్దకు వచ్చి ధనం తీసుకొని వెళ్ళేవారు. రాజు యొక్క గొప్పతనం ఆ రాజ్యం చుట్టూ పక్కన ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసింది. సూర్యాస్తమయం అయితే రాజు దానం చెయ్యడని తెలిసి
పక్క ఊరి గ్రామ ప్రజలు కూడా ఉదయాన్నే రాజు ఇంటి వద్దకు వచ్చి వేచి చూస్తూ ఉండేవారు. దానం చేసేటప్పుడు రాజు చేతికి ఎంత ధనం వస్తే అంత ధనం దానం చేసేవాడు. ధనం తీసుకున్నవారు రాజుని ఎంతో గొప్పగా పొగిడేవారు. అదే రాజ్యంలో ఒక అడవి చివరలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తున్నారు. ఆ బ్రాహ్మణుడు శక్తి సంపన్నుడు, బుద్ధిమంతుడు, వేదాలను చదివిన గొప్ప వ్యక్తి. అతను తనకు వచ్చిన దాంట్లోనే తిని సంతోషంగా ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. కష్టపడి పని చేసేవాడే తప్ప ఇతరుల దగ్గరకు వెళ్ళి భిక్షను అడిగేవాడు కాదు. ఒకరోజు బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణుడితో, రాజ్యంలోనే రాజు చాలా గొప్పవారు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. అతని ఇంటి ముందుకు ఎవరు వెళ్ళినా కాదనకుండా దానం చేస్తాడు. డబ్బు, బంగారము ఇలా ఏదైనా దానం చేస్తాడు. అందరూ మహారాజు వద్దకు వెళ్ళి దానం తెచ్చుకుంటూ ఉంటారు. అందుకే మీరు కూడా మహారాజు వద్దకు వెళ్ళి దానం అడిగి దానం తీసుకురండి అని బ్రాహ్మణుడి భార్య అంటుంది. ఆ భార్య మాటలు విన్న బ్రాహ్మణుడు, చూడు, నా సగజీవితం ముగిసిపోయింది, ఇక మిగిలిన ఈ జీవితాన్ని కూడా ఇలాగే గడిపేస్తాను, కానీ నేను ఎవరి ముందు వెళ్ళి చెయ్యి చాచి భిక్షం అడగను అని అంటాడు. అప్పుడు అతని భార్య, మీరు ఒక బ్రాహ్మణుడు కాబట్టి మీరు ఎవరినైనా దానం అడగవచ్చు, అలాగే దానం తీసుకోవచ్చు. మహారాజు దానం ఇస్తే మీకు తీసుకోవడానికి ఏమిటి ఇబ్బంది అని భార్య అడుగుతుంది. బ్రాహ్మణుడు అతని భార్యకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా అతని భార్య బ్రాహ్మణుడి మాటలు వినడం లేదు. ఇక చివరికి బ్రాహ్మణుడు, సరే, నేను రాజు వద్దకు వెళతాను, రాజు ఏది ఇస్తే దానిని ఇంటికి తీసుకొని వస్తాను, కానీ ఇదే చివరిసారి, మళ్ళీ నువ్వు నన్ను రాజు వద్దకు వెళ్ళమని చెప్పకూడదు అని అంటాడు. దానికి ఆ బ్రాహ్మణుడి భార్య ఆనందంతో సరే అంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం బ్రాహ్మణుడు రాజు వద్దకు బయలుదేరాడు. రాజ్యానికి వెళ్ళేసరికి సాయంత్రం అయ్యింది. ఇటు మహారాజు కూడా దానం చేసే సమయం ముగిసింది. ఆ రోజు వచ్చిన వారందరూ కూడా దానం తీసుకొని వెళ్ళిపోయారు. బ్రాహ్మణుడు రాజ్యంలో ఉన్న ఒక్కొక్కరిని రాజు ఇంటి గురించి అడుగుతూ వచ్చేసరికి సూర్యాస్తమయం అయ్యింది. రాజు వద్దకు బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా, మీరు గొప్ప ధర్మవంతుడు, దానవంతుడు అని అందరూ చెబుతూ ఉంటే విన్నాను. మీ గొప్పతనం అన్ని రాజ్యాలకు విస్తరించింది. మహారాజా, నేను ఒక పేద బ్రాహ్మణుడిని, చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను. ఉదయం బయలుదేరితే నాకు మీ రాజ్యానికి చేరుకోవడానికి ఈ సమయం పట్టింది. నాపై దయ ఉంచి నాకు ఏమైనా దానం చెయ్యండి అని ఆ బ్రాహ్మణుడు రాజుని అడుగుతాడు. అప్పుడు మహారాజు, ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను క్షమించు, నేను ఇప్పుడు నీకు ఏమీ దానం చెయ్యలేను. నేను దానం చెయ్యడానికి ఒక నియమం పెట్టుకున్నాను. సూర్యాస్తమయం అయిన తర్వాత నేను దానం చెయ్యను. మీరు ఈరోజు నా వద్దకు సూర్యాస్తమం అయిన తర్వాత వచ్చారు, అందువలన నేను మీకు ఏ విధంగా దానం చెయ్యలేను అని రాజు చెబుతాడు. అలాగే మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళండి, మళ్ళీ రేపు ఉదయం రండి, నేను మీకు ఈ రోజుది రేపటిది కలిపి దానం చేస్తాను అని ఆ బ్రాహ్మణుడికి చెబుతాడు. కానీ ఆ బ్రాహ్మణుడు రాజు మాటలు వినకుండా, మీరు ఈరోజు నాకు దానం చెయ్యాల్సిందే, మీరు నాకు ఏదిచ్చినా సంతోషంగా తీసుకుంటాను, నేను తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ రాను అని చెబుతాడు. దానికి ఆ మహారాజు, లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు మీకు ఏమీ దానం చెయ్యను అని అంటాడు. అలా చెప్పి రాజు ఇంటిలోకి వెళ్ళడానికి బయలుదేరతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మహారాజు వెనకే వెళుతూ, మీరు నాకు ఈరోజు దానం చెయ్యాల్సిందే, లేకపోతే నేను ఇంటికి వెళ్ళను అని రాజును వెంబడిస్తాడు. రాజుకు కోపం వచ్చింది. అప్పుడు రాజు చుట్టూ చూసి అక్కడ ఉన్న గుర్రం పేడను తీసి బ్రాహ్మణుడికి కమండలంలో వేశాడు. ఆ బ్రాహ్మణుడు దానికి ఎంతగానో సంతోషించి ఆ భిక్షను తీసుకొని ఇంటికి వెళతాడు. అక్కడ బ్రాహ్మణుడి భార్య తన భర్త చాలా బంగారు నాణేలను తీసుకువస్తాడని ఎదురు చూస్తూ ఉంది.
బ్రాహ్మణుడు ఇంటికి చేరుకున్నాడు. భర్తను చూసి భార్య ఇలా అంటుంది, ఏమండి, రాజుగారు మీకు ఏమి ఇచ్చారో నాకు చూపించండి అని అంటుంది. దానికి బ్రాహ్మణుడు, కంగారు ఎందుకు, నేను నీకు ఏం తెచ్చానో చూపిస్తాను, కానీ ముందు నువ్వు ఒక చిన్న పని చెయ్యాలి అని అంటాడు. దానికి ఆమె ఏం చెయ్యాలో చెప్పండి అని అంటుంది. బ్రాహ్మణుడు తన భార్యకు ఇంటి ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసి ముగ్గు మధ్యలో దీపం పెట్టమని చెబుతాడు. ఆ బ్రాహ్మణుడి భార్య భర్త చెప్పినట్టుగానే చేస్తుంది. ఇక బ్రాహ్మణుడి భార్య ఆనందంతో, నాకు చూపించండి, రాజుగారు నీకు ఏమి ఇచ్చారు అని అడుగుతుంది. బ్రాహ్మణుడు తన కమండలాన్ని భార్యకు ఇచ్చాడు. ఆమె ఆ కమండలంలో ఉన్న పేడను చూసి, ఇదేంటి, మీరు పేడను తీసుకొని వచ్చారు, మీరు రాజు వద్దకు వెళ్ళలేదా అని అడుగుతుంది. బ్రాహ్మణుడు, నేను రాజు వద్దకే వెళ్ళాను, రాజు నాకు పేడను ఇచ్చారు అని చెబుతాడు. అది విని ఆమె ఆశ్చర్యపోయి, లేదు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, మీరు మళ్ళీ రాజు వద్దకు వెళ్ళి దానం అడగండి అని భర్తతో అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను నీకు ముందే చెప్పాను, నేను రాజు దగ్గరకు ఒక్కసారి మాత్రమే వెళతాను అని, రాజు ఏది ఇస్తే అదే తీసుకొస్తాను అని చెప్పాను, నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తాను, ఇక నన్ను మళ్ళీ రాజు దగ్గరకు వెళ్ళమని చెప్పకు అని అంటాడు. అప్పటి నుంచి ఆ బ్రాహ్మణుడు ఏదో విధంగా కాలం గడిపేస్తూ ఉన్నాడు. రాజుగారు తనకు ఇచ్చిన ఆ పేడను ఇంటి బయట ఒక మూలన పెట్టాడు. ఇలా చాలా కాలం గడుస్తుంది. కానీ ఆ పేడ రోజు రోజుకు పెరిగి ఒక కుప్పలాగా తయారైంది. అది చూసిన బ్రాహ్మణుడి భార్య అతనితో, మహాత్మా, మన ఇంటి ముందు పెట్టిన ఆ పేడ పెరిగిపోయింది, మనం దానిని ఏం చేద్దాం అని అడుగుతుంది. మీకు అన్నీ తెలుసు కదా, తరువాత ఏం జరుగుతుందో చెప్పండి అంటూ అడుగుతుంది. ఆ బ్రాహ్మణుడు, ఇది మహారాజు గారు మనకు చేసిన దానం, ఈ దాన ఫలితాన్ని అతను అనుభవించాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఇతరులకు ఉపయోగపడేవి దానం చేస్తే దాని యొక్క పుణ్యఫలం ఎలాగైతే పెరుగుతుందో, దానం చేసిన వస్తువు మిత్రులకు ఏమాత్రం పని చెయ్యకపోతే దానం చేసిన పుణ్యఫలం రాకపోగా అతనికి పాపం తగులుతుంది. మహారాజు మనకు పేడను దానం చేశాడు, పేడ మనకు ఏమాత్రం ఉపయోగపడదు. రాజుగారు ఈ పేడను మనకు దానం చేయడం వల్ల అతని యొక్క పాపం ఇలా పెద్ద కుప్పలాగా మారింది. ఈ పాపాన్ని మహారాజు గారు అనుభవించాల్సిందే అని భార్యతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు రాజుగారు వేట కోసం అడవిలోనికి వస్తాడు. రాజుగారు అడవి మొత్తం తిరిగినా కూడా అతనికి ఏ జంతువు కనపడలేదు. రాజనీతి ప్రకారం రాజు వేట కోసం వెళ్ళాక ఖచ్చితంగా ఏదో ఒక జంతువును చంపాల్సిందే. అయితే సూర్యాస్తమయం అవుతుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత జంతువులను వేటాడకూడదు. ఏ జంతువును వేటాడకపోతే రాజ్యంలోనికి వెళ్ళకూడదు. కాబట్టి రాజు ఆ రోజు రాత్రికి అడవిలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. అలా అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి ఆ బ్రాహ్మణుడి ఇల్లు కనిపించింది. రాజు ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి, ఈరోజు రాత్రికి ఇక్కడ ఉండనివ్వండి అని అడుగుతాడు. ఆ బ్రాహ్మణుడు రాజును గుర్తుపట్టలేదు. మహారాజు కూడా ఆ బ్రాహ్మణుడిని గుర్తుపట్టలేదు. ఇక ఆ రోజు రాత్రికి రాజుగారు ఆ బ్రాహ్మణుడి ఇంటిలో బస చేశారు. మరుసటి రోజు ఉదయం రాజుగారు వేట కోసం అడవిలోనికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. రాజుగారు బ్రాహ్మణుడి ఇంటి ముందు ఉన్న పేడ కుప్పను చూసి బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, మీ ఇంటి వద్ద ఎటువంటి గుర్రాలు లేవు కదా, మరి ఇంత పెద్ద గుర్రం పేడ కుప్ప ఎక్కడిది అని అడగగా బ్రాహ్మణుడు, ఓ రాజా, మేము ఎటువంటి గుర్రాలను పెంచడం లేదు. దీని గురించి మీరు అడిగారు కాబట్టి మీకు చెబుతున్నాను. రాజా, మా రాజ్యపు మహారాజు ధర్మధ్వజుడు. ఆ రాజు చాలా గొప్ప ధర్మవంతుడు, దానగుణం కలిగినవాడు. నేను ఒకరోజు తన ఇంటి వద్దకు వెళ్ళి దానం చెయ్యమని అడిగాను, కానీ ఆ రాజుగారు నాకు ఈ పేడను దానం చేశాడు అని చెబుతాడు.
అప్పుడు ఆ రాజుకు తనే ఆ పేడను దానం చేసిన విషయం గుర్తుకు వచ్చి చాలా భయపడిపోతాడు. బ్రాహ్మణోత్తమ, రాజుగారు నీకు కొంచెం పేడను ఇస్తే అది ఇంత పెద్ద కుప్పలాగా ఎలా మారింది అని అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు నవ్వి, రాజా, నాకు ధర్మధ్వజ రాజుగారు కొంచెం పేడనే దానం చేశారు. కానీ ఈ పేడ నాకు ఏమాత్రం ఉపయోగపడదు. రాజుగారు నాకు దానం చేసింది నాకు ఉపయోగపడి ఉంటే దాని యొక్క పుణ్యఫలం ఆయనకు చేరేది. కానీ రాజుగారు చేసిన ఈ దానం నాకు ఏమాత్రం ఉపయోగపడదు. ఇది రాజుగారి పాపపు ఫలితం. దీనికి రాజుగారు తప్పక అనుభవించాలి అని చెబుతాడు. దాంతో ఆ రాజు బ్రాహ్మణుడితో, నేనే ఆ ధర్మధ్వజుడిని, నేనే నీకు ఆ పేడను దానం చేశాను. బ్రాహ్మణోత్తమ, దయచేసి నాకు ఒక విషయం చెప్పండి, నేను దీని ఫలితాన్ని ఏ విధంగా అనుభవించాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, మీరు ఈ పేడ కుప్పను తినవలసి ఉంటుంది. మీరు దీనిని తినకపోతే ఇది ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. బ్రాహ్మణోత్తమ, తప్పు జరిగిపోయింది. నాకు ఇంకా ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. నేను ఎలా ఈ పాపం నుండి బయటపడాలి? ఇంత పెద్ద కుప్పను నేను ఎలా తింటాను? దయచేసి దీనికి మీరే ఎలాగైనా సరే పరిష్కారం చెప్పండి అని రాజు అడుగుతాడు. మహారాజు చెప్పింది విని బ్రాహ్మణుడు ఒక సలహా ఇస్తాడు. మీరు చేసిన దాన ధర్మాల వల్ల మీ పుణ్య ఫలితం పెరిగింది. మీరు ఏదైనా తప్పు చేసి మీ రాజ్యంలోని ప్రజల చేత మాట పడాలి. మీ రాజ్యంలోని ప్రజలు మిమ్మల్ని దూషించాలి. అలా మిమ్మల్ని ఎంతమంది దూషిస్తే మీకు ఉన్న పుణ్యఫలం తగ్గి పాపం పెరుగుతుంది. మీ పాపం పెరిగిన కొద్దీ ఈ పేడ కుప్ప తగ్గుతుంది అని చెబుతాడు. దానికి రాజు ఇలా అంటాడు, నన్ను అందరూ రాజుగా చాలా గౌరవిస్తారు. నేను ఏం చేస్తే అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినా అది నా రాజ్యంపై కూడా పడుతుంది. రాజు తప్పు చేస్తే ప్రజలు కూడా అదే నిందను మోయాల్సి ఉంటుంది. నేను చేసే తప్పు వల్ల నా రాజ్యంలోని ప్రజలు బాధపడతారు. నేను రాజును. ఏ చిన్న తప్పు చేసినా అది ఇతర రాజ్యాల వారికి కూడా తెలుస్తుంది. దాంతో నా రాజ్యానికి అపకీర్తి వస్తుంది. ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి అని ఆ బ్రాహ్మణుడిని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు బాగా ఆలోచించి, ఇంకా నాకు ఏ మార్గం కూడా కనబడడం లేదు. మీరు ఈ పేడ కుప్పను తినాలి, లేదా మీరు ఏదైనా తప్పు చెయ్యాలి అని అంటాడు. అయితే బ్రాహ్మణుడు రాజుగారికి ఒక మంచి సలహా ఇచ్చాడు. రాజా, మీరు చేసిన తప్పుకు మీరు నింద పడతారని బాధపడకండి. కొంతకాలం వరకే ఆ నింద మీపై ఉంటుంది. తర్వాత మీ గొప్పతనం ఎప్పటిలాగే పెరుగుతుంది అని చెబుతాడు. రాజు కూడా సరే అని ఒప్పుకుంటాడు. అప్పుడు రాజు బ్రాహ్మణుడితో, నేను ఏ తప్పు చేస్తే ప్రజలు నన్ను బాగా తిట్టుకుంటారో చెప్పండి అని అడుగుతాడు. బ్రాహ్మణుడు రాజుతో, ఓ రాజా, మీరు మీ గురువుగారి కూతురిని మీ ఇంటికి అందరూ చూస్తూ ఉండగానే తీసుకువెళ్ళండి. ఎవరు ఏం మాట్లాడినా వినకుండా ఆమెను మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి. అయితే రాజా, మీరు ఆమెను కూతురిగా భావించాలి. ఆమెను చెడు దృష్టితో అస్సలు చూడకూడదు. ఆమెను మీ భార్య వద్దకు తీసుకొని వెళ్ళి తనను కూతురిలాగా చూడమని చెప్పాలి. ఇలా కొంతకాలం ఆమెను మీరు మీ ఇంటిలోనే ఉంచాలి. మీరు ఇలా చేయడానికి గల కారణాన్ని మీ భార్యతో కానీ ఇంకెవరితో కానీ చెప్పకూడదు అని బ్రాహ్మణుడు ఆ రాజుతో చెబుతాడు. ఇక ఆ రాజు ఆ బ్రాహ్మణుడి వద్ద సెలవు తీసుకొని అడవిలో జంతువులను వేటాడి రాజ్యానికి వెళతాడు. మరుసటి రోజు రాజుగారు తన గురువు ఇంటికి వెళతాడు. రాజుగారు తన ఇంటికి రావడంతో ఆ గురువుగారు ఎంతో సంతోషించి అతిథి సత్కారాలు చేస్తాడు. రాజుగారిని గురువుగారు తన ఇంటికి రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతాడు. రాజు గురువుతో, మీ కూతురిని ఒక్కసారి బయటికి రమ్మని చెప్పండి అని అంటాడు. గురువు తన కూతురిని పిలవగా ఆమె వస్తుంది.
వెంటనే రాజుగారు ఆమె చెయ్యి పట్టుకొని తన ఇంటికి తీసుకుని వెళుతూ ఉంటాడు. అది చూసిన గురువుగారు గట్టిగా అరుస్తూ రాజు వెంట వెళతాడు. రాజుగారు నా కూతురిని అపహరిస్తున్నాడు అని గురువుగారు అనుకుంటాడు. ప్రజలందరూ కూడా అది చూసి రాజుగారు తప్పు చేస్తున్నారు అని అంటారు. ఈ మాటలు ఏమీ వినకుండా రాజు ఆమెను తన ఇంటికి వెంట పెట్టుకుని తీసుకుని వెళతాడు. అలా తీసుకుని వెళ్ళి అతని భార్య ఎదుట నిల్చోబెట్టి ఈమెను ఇక్కడ కొంతకాలం వరకు మన ఇంటిలోనే ఉంచుతాను. తనను కూతురిలాగా భావించి ఈమెను నువ్వు బాగా చూసుకో అని రాజు తన భార్యతో చెబుతాడు. గురువుగారి కూతురిని అపహరించాడని, రాజుగారిలో ఏదో మార్పు వచ్చిందని రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయనను దూషిస్తూ ఉంటారు. రాజ్యంలోని ప్రజలు రాజుని గౌరవంగా చూడడం కూడా మానేస్తారు. ఇదివరకులాగా అంత గౌరవంగా ఆత్మీయంగా ఎవ్వరూ రాజుగారితో మాట్లాడడం లేదు. అది చూసిన మంత్రి గారికి, రాజుగారి భార్యకు చాలా బాధ కలిగింది. వారు ఎంత అడిగినా రాజుగారు అసలు విషయం మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. ఇలా కొంతకాలం గడిచింది. అక్కడ పేడ కుప్ప కూడా చాలా వరకు తగ్గింది. గతంలో రాజుగారు బ్రాహ్మణుడికి ఎంత పేడను దానం చేశారో అంత పేడ మాత్రమే మిగిలింది. రాజు మళ్ళీ ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ పేడను చూసి చాలా సంతోషించారు. రాజు బ్రాహ్మణుడితో నేను చేసిన ఒక తప్పు వల్ల ఈ పేడ తగ్గిపోయింది. అయినా కూడా రాజు మనసులో ఒక సందేహం ఉంది. బ్రాహ్మణోత్తమ, ఇంకా ఈ కొంచెం పేడ ఎందుకని అలాగే ఉంది? ఇది కూడా అయిపోవాలంటే నేను ఏమి చెయ్యాలో చెప్పండి అని ఆ బ్రాహ్మణుడిని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, రాజా, మీరు ఈ పేడను నాకు దానం చేశారు. దీనిని ఇప్పుడు కాకపోయినా మీరు ఇతర జన్మలో అయినా సరే తినాలి అని అంటాడు. రాజుగారు దానికి ఒప్పుకొని నేను ఈ మనిషి రూపంలో ఈ పేడను తినలేను, కాబట్టి మీ తపోశక్తితో నన్ను పేడ పురుగుగా మార్చండి అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు, నాకు ఇంకా అంతటి శక్తి రాలేదు నాయనా. నువ్వు చనిపోయి ఏదో ఒక పురుగు యోనిలో పుట్టి ఈ పేడను తింటావు అని చెబుతాడు. అప్పుడు రాజుగారు, ఇది నా పాపఫలం. నేను ఎన్ని జన్మల తర్వాత పురుగులాగా పుడతానో నాకు తెలియదు. అంతకాలం నేను ఈ పాపాన్ని మోయలేను అని రాజు అంటాడు. మీరు అంతలా దిగులు చెందకండి. మీరు ఈ జన్మలో చనిపోయిన తర్వాత పురుగు యోనిలోనే పుడతారు. అలా పుట్టిన మీరు ఈ పేడను తింటారు. ఈ పేడ మొత్తం తిన్నాక మీరు మనిషిలా మారి పుణ్యలోకాలకు చేరుకుంటారు అని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు. ఆ మాటలు విన్న రాజు బ్రాహ్మణుడికి తన పాపం నుండి విముక్తి కలగడానికి మార్గం చూపించినందుకు ధన్యవాదాలు చెప్పి తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు. రాజు తన భార్యను, గురువు కూతురిని వెంట పెట్టుకుని గురువు ఇంటికి వెళతారు. రాజును చూసిన గురువుకి కోపం విపరీతంగా వచ్చింది. ఇంతలో అతని కూతురు, మీరు రాజుగారిని తప్పుగా అర్థం చేసుకున్నారు. రాజుగారు నన్ను తన ఇంటిలో సొంత కూతురులాగా చూసుకున్నారు అని తన తండ్రితో చెప్పింది. అసలు అలా చేయడానికి గల కారణం ఏమిటో చెప్పమని రాజు భార్య గురువు అడగగా జరిగినదంతా కూడా రాజు చెప్పాడు. ఇది మనలో ఉండాల్సిన రహస్యం. దీని గురించి ఎవ్వరికి బయట చెప్పకండి. కొంతకాలం తర్వాత ప్రజలు నిజం తెలుసుకుంటారు అని రాజు వారికి చెబుతాడు. ఆ తర్వాత రాజు, అతని భార్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. కొంతకాలం తర్వాత రాజు చనిపోతాడు. రాజు మరణ వార్త విన్న ప్రజలు చాలా బాధపడతారు. రాజు తన గురువు కూతురిని తీసుకొని వెళ్ళడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది అని ప్రజలు అప్పటికే నమ్ముతారు. అలా చనిపోయిన రాజు పురుగు యోనిలో జన్మించిన వెంటనే తన పాపాన్ని తొలగించుకోవాలని ఆ పేడ ఉన్న చోటుకు వెళతాడు. రాజు చేసిన పుణ్యకార్యాల వల్ల రాజు పురుగుగా పుట్టి తన గత జన్మ రహస్యం ఆయనకు తెలుసు. పురుగుగా పుట్టిన తర్వాత ఆ పేడను తిన్నాడు. ఆ పేడ మొత్తం పూర్తయిపోయాక మళ్ళీ మనిషిలాగా మారాడు. అదే నువ్వు చూశావు అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు.
మనిషిలాగా మారిన రాజు పుణ్యలోకాలకి చేరుకున్నాడు. కాబట్టి దేవి కోపంతో అయిష్టంగా చేసే దానం వల్ల పుణ్యం కన్నా పాపమే ఎక్కువగా కలుగుతుంది. రాజు కోపంతో బ్రాహ్మణుడికి పేడను దానం చేశాడు. అందుకే పేడ పురుగులాగా జన్మించాల్సి వచ్చింది. ఎవరైతే దుష్ట బుద్ధితో దానం చేస్తారో, ఎవరైతే కోపంతో దానం చేస్తారో అలాంటి దానాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎటువంటి స్వార్థం లేకుండా చేసే దానాలకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులకు ఉపయోగపడని వస్తువులు దానం చెయ్యవద్దు అని ఈ కథ యొక్క సారాంశం. ఇక మన వీడియోలోకి వస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ 3 వస్తువులను అస్సలు దానం చెయ్యకండి. అవి ఏమిటి అంటే, చిరిగిన బట్టలు, ఉపయోగపడని చెప్పులు, పాడైపోయిన ఆహార పదార్థాలు, అన్నం, కూరలు వంటివి. దానం చేస్తే పాపం పెరుగుతుంది. ఆ పాపం పోగొట్టుకోవడానికి మీరు ఎన్ని జన్మలైనా ఎత్తాల్సి వస్తుంది. ఈ కథ విని చాలామంది అసలు దానం చెయ్యకపోతే ఎటువంటి పాపం తగలదు కదా అని అనుకుంటూ ఉంటారు. మనిషిగా పుట్టిన తర్వాత ఇతరులకు ఎంతో కొంత సహాయం అనేది చెయ్యాలి. అది ధన రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, మాట సహాయం కావచ్చు. ఇలా ఏ రూపంలోనైనా సరే మీకు తోచిన విధంగా సహాయం చెయ్యాలి. దానం వల్ల మనకు పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. మన జీవితంలో చిన్న దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుంది. అయితే మీరు చేసే దానం అది ఇతరులకు ఉపయోగపడేలా ఉంటేనే మాత్రమే మనిషికి ఆ పుణ్యఫలం కలుగుతుంది. మరి తెలుసుకున్నారు కదా, ఎలాంటి వస్తువులు దానం చెయ్యాలో, ఎలాంటి వస్తువులు దానం చెయ్యకూడదు. అలాగే మీరు దానం చేసేటప్పుడు మీ బుద్ధి, మనస్సు ఎలా ఉండాలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానం విషయంలో ఈ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించి మంచి శుభ ఫలితాలను పొందండి. దానం చేయడం వలన ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కూడా మీకు కలుగుతాయి. అలాగే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.